రైట్ రామూర్తి గారు మాట్లాడు, దీని మీద మాట్లాడదాం అన్న. మీరు చెప్పండి, ఇప్పుడు నిజంగానే కేటీఆర్ గారి విషయంలో జరుగుతున్న అంశాన్ని బీజేపీ ఏ విధంగా చూస్తుంది? అంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష గ్యారంటీ అర్హులే అనేది మీరు హాయిగా, అంటే వీళ్ళిద్దరూ గొడవ వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఇష్యూ మీద మీరు హాయిగా మంచిగా వేడుక చూస్తున్నట్టు చూస్తూ ఉన్నారు. సో ఏంటి ఈ వేడుక చూస్తూనే ఏం గమనించారు మీరు? అది క్లియర్గా చెప్పండి. దీంట్లో గమనించింది ఏంటంటే, ముఖ్యంగా కేటీఆర్ గారు తప్పు ఉన్నప్పుడు తప్పు ఉంది కాబట్టి గవర్నర్ గారు దాన్ని అడ్మిట్ చేశారు. అవును, గవర్నర్ గారు అడ్మిట్ చేసిన తర్వాత అన్ని పేపర్స్ సరిగా చూసి ఎంక్వైరీ చేసిన తర్వాతనే కోర్టు ఒక నిర్ణయం తీసుకుంటుంది. హైకోర్టు క్లియర్గా కోర్టు మీరు ఎంక్వైరీకి వెళ్ళాలని చెప్పడం జరిగింది. హైకోర్టు ఎందుకు వెళ్ళమని చెప్తుంది? అన్ని పరిశీలించిన తర్వాత దీంట్లో కరెక్టే ఉంది, వాస్తవాలు ఉన్నాయి, కొంతవరకైనా వాస్తవాలు ఉంటేనే కదా ఎంక్వైరీకి వెళ్ళమని చెప్తుంది. వెళ్ళిన తర్వాత డైరెక్ట్ తప్పు చేయనప్పుడు కోర్టుకి మన ఈడీ దగ్గరికి వెళ్ళేసి ఎంక్వైరీలో పాల్గొని ఏం జరిగినాయి వాస్తవాలు చెప్పేస్తే అయిపోయే దానికి నుంచి క్యాష్ పిటిషన్ వేసుకొని వారే చెప్పారు కేటీఆర్ గారే అనేక సందర్భాలలో, నేను కోర్టు జైలుకి వెళ్తున్నాను, నన్ను ఇబ్బంది పెడతారు, నేను అక్కడికి వెళ్ళి వ్యాయామం చేసుకుంటాను, మళ్ళీ ఫిట్ అయి వస్తానని చెప్పారు. ప్రజలను ఒక మోటివేట్ చేశారు, సెట్ చేశారు మైండ్ సెట్ని. మళ్ళీ క్వాష్ పిటిషన్ వేసుకోవాల్సిన అవసరం ఏమొస్తుంది? సరే వేసుకున్నారు. ఈరోజు సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టులో కూడా నేనేమంటున్నా అంటే, సుప్రీంకోర్టులో చుక్కెదురు కాలే, వీళ్ళే విత్డ్రా చేసుకున్నారని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అక్కడ ఏమైందంటే విత్డ్రా చేసుకోమని కోర్టు కూడా చెప్పింది, ఎందుకంటే ఇది హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి విచారణ నిమిత్తం. అక్కడ ఏం జరిగిందంటే, ఇంకొంచెం అలాగే వాదిస్తే సుప్రీంకోర్టే యాక్షన్ తీసుకునే పరిస్థితులు ఉంటే ఆ సందర్భంలో కూడా వాళ్ళకు ఛాన్స్ ఉంటుంది విత్డ్రా చేసుకోవడానికి. అక్కడ వాళ్ళ లాయర్ ఏం చేశారంటే, కేటీఆర్ గారితో మాట్లాడుకుని విత్డ్రా చేసుకున్నారు, కేసు విత్డ్రా చేసుకుని యథావిధిగా వాళ్ళు వచ్చేసారు ఇప్పటికి. సో యథావిధిగా ఈడీ దగ్గర పాల్గొంటారు. అదే ఇదంతా ఒక డ్రామా లాగా నడుస్తూ ఉంది. ఇదంతా వ్యవస్థ అంతా కూడా ఒక డ్రామా లాగా నడుస్తూ ఉంది. నేను ఎందుకు చెప్పబోతానంటే, అసలు నేను కాంగ్రెస్ వాళ్ళని ఒకటి ప్రశ్నించదలుచుకున్నా. కాంగ్రెస్ వాళ్ళు గతంలో రాహుల్ గాంధీ వచ్చినప్పుడే కానీ అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ గారు 1,00,000 కోట్లు కక్కించి ఈ 6 గ్యారెంటీలు అమలు చేపించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మాట్లాడారు. కేసీఆర్ గారు తిన్న 1,00,000 కోట్లు కక్కించి ఈ 6 గ్యారెంటీలు అమలు చేసే బాధ్యత నాదే అని చెప్పిండ్రు. అసలు ఈ 55 కోట్లని పట్టుకొని ఏదో ఎట్లా ఉందంటే కాంగ్రెస్ వాళ్ళది రాగం పెద్దగా తీసి అడుక్కున్నట్టు ఉంది. అంటే విషయం ఏంటంటే, వాళ్ళు 1,00,000 కోట్లు స్కామ్ చేసిండ్రు. 10 ఎకరాల ధరణి కేసు కింద ధరణి అనేది పోర్టల్ ఏర్పాటు చేసి 10,000 ఎకరాలు ధ్వంసం తిన్నారు అని చెప్పి ఆరోపణ చేశారు. అదేవిధంగా 10 లక్షల కోట్ల దాకా మొత్తం దుర్వినియోగం చేశారని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇవన్నీ పక్కకు పెట్టేసి ఈరోజు ఆ రేస్ కార్ 55 కోట్ల మీద వీళ్ళు ఆలోచన చేస్తారు. అసలు కేసీఆర్ని ఎందుకు ఇచ్చిపెడుతున్నారు? 1,00,000 కోట్లు తిన్నటువంటి కేసీఆర్ని ఎందుకు ఇచ్చిపెడుతున్నారు? ఎందుకు పక్కన పెట్టిరు? అంటే తిన్నారా తినలేదా, లేక మీకు మీ మధ్యలో ఏమన్నా సర్దుబాటు అయిందా అదన్న విషయం బయటికి తెలియాల్సిన అవసరం లేవు. 1,00,000 కోట్లు మీరు రికవరీ చేసుకున్నారా? రికవరీ చేసుకొని మీరు ఏమన్నా మళ్ళీ 6 గ్యారెంటీలు దాన్ని అమలు చేస్తున్నామని చెప్తారా? సో ఈ విషయాలు చెప్పకుండా ఎక్కడికక్కడ కూడా వాళ్ళిద్దరు ఒకటయ్యి, నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడిచినట్టు చేస్తాను, నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడిచినట్టు చేస్తాను అన్నట్టు వ్యవహారం చేస్తే కుదరదు. ఈరోజు ప్రజలకు కావాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్నది బీసీ, ఎస్సీ, ఎస్టీ. వాళ్ళకి హామీలు ఇచ్చిండ్రు, వాళ్ళ హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. ఈరోజు ఆ హామీలు నెరవేర్చకుండా వీళ్ళు కొట్లాడుకున్నట్టు వాళ్ళు ఏడిచినట్టు, వాళ్ళు కొట్లాడుకున్నట్టు వాళ్ళు ఏడిచినట్టు వ్యవహారాన్ని నడుపుతా ఉన్నారు. నేను ఒకటే అడగదలుచుకున్నాను, మీరు నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధే ఉంటే సరే, చట్టం అనేది ఒకటి ఉంటుంది, చట్టం దాని పని తాను చేసుకుంటూ పోతుంది, శిక్ష వేసేది ఉంటే వేస్తుంది. మొన్న కవితమ్మ 6 నెలలు ఎట్లా పోయి వచ్చిందో కేటీఆర్ కూడా పోయేది ఉంటే పోతాడు. దాంట్లో పెద్ద విషయం, దాని పెద్ద ఇంత చూడాల్సిన అవసరం లేదు. మేము అనేది ఏంటంటే 1,00,000 కోట్లు కక్కించండి ఫస్ట్. ఎందుకంటే కేసీఆర్ గారు కదా 1,00,000 కోట్లు ఎందుకు కక్కించాలంటున్నామంటే, మీరు 6 గ్యారెంటీలు మీరు ఎట్లా అమలు చేయలేరు, అది అందరూ జగమెరిగిన సత్యం. అది 6 గ్యారెంటీలు అమలు చేయలేదు కాదు. ఒక 1 ఇయర్ కదా అవుతా, 1 ఇయర్ లో దాదాపు 4-5 నెలలు ఆల్రెడీ మన ఎలక్షన్ కోడ్ లోనే ఉంది. ఈ రోజు మీకు తెలియని విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు 100 రోజుల్లో ఒక కుటుంబానికి నేను 2 లక్షల రూపాయలు అప్పచెప్పబోతున్నా. ఒక కుటుంబానికి ఒక రైతు రుణమాఫీ రూపంలో ఉండొచ్చు, లేకపోతే సైకిల్ రూపంలో ఉండొచ్చు, లేకపోతే వెహికల్ తులం బంగారం రూపంలో కుటుంబానికి 2 లక్షల రూపాయలు నేను ఆధారం కాబోతున్నా ప్రతి సంవత్సరం అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆ విధంగా లెక్కలేసుకున్నా కూడా ఈ రోజు జనాభా సంఖ్య ఎంత, ఎన్ని కుటుంబాలు మన దగ్గర ఉన్నాయి, ఆ కుటుంబాలు లెక్కేసుకున్నా కూడా లబ్ధిదారులే చూసుకోవాలి మనం. అదే లబ్ధిదారుల లెక్కలు చూసుకుంటే ఎంతవరకు చేయగలుగుతారు వీళ్ళు? వీళ్ళకున్న బడ్జెట్ ఏంది, వీళ్ళకు దగ్గర ఉన్న డబ్బు ఎంత? 2 లక్షలు అంటే చాలా పెద్ద బడ్జెట్ ఆలోచించాల్సిన విషయం. కాబట్టి అది జరిగే ప్రసక్తి లేదు. జరగాలని మేము ఎందుకు కోరుకుంటున్నామంటే,
ఆ 1,00,000 కోట్లకు అక్కించేస్తే కనీసం రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఆ 1,00,000 కోట్లకు అక్కిస్తే కనీసం పేదల కన్నా ఆ 1,00,000 కోట్లు అందుతాయనే ఉద్దేశంతో కేసీఆర్ గారు తిన్నటువంటి 1,00,000 కోట్లు ఎందుకు అక్కించారు? ఆ ధరణి పోర్టల్ కింద జరిగినటువంటి 10,000 ఎకరాలను ఎందుకు మీరు రికవరీ చేయలేకపోతున్నారు? ఇవన్నీ ఎందుకు జరగట్లేవు? వీటిపైన చర్య తీసుకోకుండా ఇంకోటి ప్రభుత్వం ఏవైతే ఆలోచించి మీకు ఆల్రెడీ ఆర్థికంగా ప్రభుత్వము మంచిగా ఉంది, ఆల్రెడీ లాభాల్లో నడుస్తుంది ప్రభుత్వం అని మీరు చెప్తా ఉన్నారు. లాభాల్లో నడుస్తున్నప్పుడు మరి పథకాలు అమలు చేయడంలో ఎందుకు ఇబ్బంది పడుతూ ఉన్నారు? ఈరోజు ఒక ఆరోగ్యశ్రీ అనేది ఒకటి మన తెలంగాణలో ఉంది. ఆ ఆరోగ్యశ్రీ అనేది ఎందుకు అమలు కాలేకపోతుంది? ఆరోగ్యశ్రీ ఇప్పుడు చాలా మంది 10 లక్షల రూపాయల వరకు చేశారు, కానీ మీరు ఒక్కసారి తీసుకోండి, లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళకి కనీసం 30,000 కూడా ఇవ్వట్లేదు ఇప్పటివరకు ప్రభుత్వం. 30,000 కూడా ఇవ్వట్లేదు, కనీసం 30,000. ఆ గత ప్రభుత్వం అన్న కనీసం 60% వరకు 60,000 70,000 అలా ఇచ్చేది. ఒక 10 లక్షలు 5 లక్షలు ఒక 40% అని రీచ్ అయ్యేది. వీళ్ళు కనీసం అది కూడా చేయట్లేరు. అంటే విషయం ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎంతసేపటికి ఇప్పుడు వీళ్ళు చూడండి బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత ప్రభుత్వం వాళ్ళు కూడా ఎంతసేపటి ఇప్పటికి కూడా అదే కేటీఆర్, అదే హరీష్ రావు, అదే కవిత మాట్లాడుతున్నారు తప్ప వేరే వాళ్ళు ఎవరిని మాట్లాడిస్తలేరు. అంటే ఇంకా వీళ్ళకి ఇప్పటికి కూడా ఇంకా చిత్తశుద్ధి రావట్లేదు. ఇక్కడ కూడా ప్రజలు ప్రతిపక్షాలు కూర్చోబెట్టినా కూడా వాళ్ళకి ఆలోచన ధోరణి మారట్లేదు. రెండో విషయం ఏంటిదంటే నేను రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేసిందంటే మీ సంక్రాంతికి ధమాకా అన్నారు. సంక్రాంతి ధమాకా ఎక్కడ పోయింది? సంక్రాంతి మేము 2 రోజులు టీవీలు పెట్టుకొని చూస్తున్నాం, ఏం ధమాకా వస్తుందో చూద్దాం. అంటే ఇప్పుడు ఇవాళ ఇంకా 15వ తారీఖే. అవునండి, 26 తారీఖున పెట్టారు. సంక్రాంతి ప్రకటిస్తామని చెప్పారు. గతంలో 26 ఆగస్ట్ 15 అన్నారు, తర్వాత సంక్రాంతి అన్నారు, దసరా అన్నారు, December 9 అన్నారు. డేట్లు వెళ్ళిపోతున్నాయి తప్ప జరిగేది ఏమున్నది? నేను ఒకటే అడుగుతున్నాను, ఇప్పుడు మళ్ళీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో ఏం చెప్తుందంటే మళ్ళా మహిళలకి 2,500 ఇస్తాం, నిరుద్యోగులకి 8,500 ఇస్తాం సంవత్సరానికి అని నిరుద్యోగ వృత్తి అక్కడ పోయి మళ్ళీ అక్కడ అదే ప్రచారం చేస్తా ఉంది. అంటే ఎంతసేపటికి ఇప్పుడు దీన్ని ఇక్కడ మనము ఈ కేసులని అన్ని తీయకపోతే మళ్ళీ ఈ ప్రచారం ఢిల్లీ మీద పడతాయని చెప్పేసి ఇప్పుడు కేటీఆర్ అని ఒక డ్రామా అనేది క్రియేట్ చేస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్పదలుచుకుని ఏంటంటే మీరు ప్రభుత్వాన్ని నిజంగా చిత్తశుద్ధితో నడిపించాలనుకుంటే సంవత్సర కాలం అయింది. పేద ప్రజలకు ఏం న్యాయం చేశారు? పేద ప్రజలకు చేసిన న్యాయం ఏంది? మీ హామీలు 6 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ కూడా మీరు అమలు చేయలేరు. బీసీ డిక్లరేషన్ ఏం జరిగింది? ఎస్సీ డిక్లరేషన్ ఏది? ఎస్టీ డిక్లరేషన్ ఏది? నిరుద్యోగులు పరిస్థితి ఏంది? మహిళల పరిస్థితి ఏంది? యువకుల పరిస్థితి ఏంది? అదేవిధంగా ఇప్పుడు మీరు తీసుకుంటే ఉద్యమకారులకి ప్రతి నెల 25,000 చొప్పున సంవత్సరానికి 3 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పారు ఉద్యమకారు కుటుంబాలకి. ఎక్కడ జరిగిందండి? ఉద్యమకారులకి 250 గజాలు ఇస్తున్నారు. ఇవన్నీ మీ చేతిలో పనిలే కదా. ల్యాండ్ ఇవ్వడానికి ఎంతసేపు చెప్పండి? దానికి ఎవరు అవసరం? క్యాబినెట్ ఆమోదించి ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు కదా. ఎందుకు? డబ్బులతో సంబంధం లేదు కదా ల్యాండ్ విషయంలో. ఉద్యమకారులు అంటే ఎందుకు అంత పెడిచోని పెడుతున్నారు? గత ప్రభుత్వం ఉద్యమకారులను పెట్టి వాళ్ళు ఉద్యమ ద్రోవులను దగ్గర తీసుకొని ఆగమైపోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం కనీసం ఉద్యమకారుల కోసం మంచి ఆలోచన చేసింది, మంచి చేయబోతుందని ఒక ఆలోచన ఉండే నిజంగా రేవంత్ రెడ్డి గారి పైన. కానీ వారు కూడా దాని మీద దృష్టి పెట్టకుండా డబ్బులతో సంబంధం లేని విషయం భూమితో సంబంధం ఉన్నాయని ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి మీకు? భూమి అయితే పంచడానికి భూమి పంచడానికి అయితే ప్రాబ్లం లేదు కదా. ఆ భూమి ఇవ్వడానికి ఏంది? మరి అదేవిధంగా మీడియా సోదరులకు కూడా ఎంతో మందికి మేము భూమిని ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పారు. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అంటే వీరికి అడ్మినిస్ట్రేషన్ లోపం జరుగుతూ ఉంది, వాళ్ళకే పటిష్టత లేదు, ఎక్కడికక్కడ కూడా కరెక్ట్గా వ్యవస్థ నడవట్లేదు, వాళ్ళకి ఒకరికొకరు భయాందోళన జరుగుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, ఒక్కసారి ఏమో పొంగులేటి మీద కేసు అయితే ఆయన జైలుకి పోతాడని కొన్ని టీవీలలో చూస్తున్నాం. ఒక్కొక్కరు ఒక దాంట్లో కేసులు ఎరుకుతున్నారు, వాళ్ళు ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళిపోతున్నారని చెప్తా ఉన్నాం. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ప్రజా ధనం ఎక్కడైతే దుర్వినియోగం జరిగిందో దాన్ని రికవర్ చేయాల్సిన అవసరం బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉంది. మీరు ఏం చెప్పైతే వచ్చినా చేయాల్సిన అవసరం ఉంది. రెండో విషయం ఏంటంటే మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తే మీ అందరికి మద్దతు తెలియజేస్తాం. ఎందుకంటే 6 గ్యారెంటీలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఇద్దరు కొట్లాడుకుంటా కాలాపన చేస్తున్నారు తప్ప జరిగేది ఏమీ లేదు. ఇక్కడ రేపొద్దున అది మీకు వరంగా మారే అవకాశం ఉంది కదా, ఆల్రెడీ ప్లస్ గా మారే అవకాశం ఉంది. 100% జరుగుతుంది. రేపు వచ్చే ఎన్నికలు అన్ని మనం వస్తున్న ఎన్నికలు చూస్తున్నాం కదా, రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండొచ్చు, రాబోయే సర్పంచ్ ఎన్నికలు ఉండొచ్చు, లేకపోతే తర్వాత వచ్చే కార్పొరేషన్ ఉండొచ్చు, తర్వాత వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉంటాయి. అన్నిట్లో